ఇప్పటి వరకు 1550 గ్రామాలు అయిపోయినాయి. 1 lakh మెంబర్స్ తోటి మాట్లాడాను. తర్వాత 59 మంది బాప్తీసం తీసుకున్నారు. వ్యభిచారులు ఉండే విలేజెస్ ఒక 52 విలేజెస్ ఉన్నాయి. అక్కడ శ్రీనగర్ నుంచి లేలాడక్ దగ్గర కూడా ఒక్క చర్చ్ లేదు. ఆ లేలాడక్లో మాత్రం ఒక 2 చర్చెస్ ఉన్నాయి. ఈసా మసీహ్ మాలూమే అని బైబిల్ ఇస్తే ఈసా మసీహ్ కోనో నై మాలూమ్ అని అంటున్నారు వాళ్ళు. అంటే అసలు యేసు ప్రభువే తెలియదు. అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, దాదాపు 470 కిలోమీటర్లు. ఇలాగ అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అద్భుతంగా దేవుడు తిప్పి అన్ని చూపించుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళు కుట్టించుకోవటమే, తన్నించుకోవటమే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, పలానా మల్లికార్జునరావు గాడ్స్ వే మిషన్ అనే పర్సన్ పాంపిట్లు పంచుతా ఇట్లా చంపబడ్డాడని మీరు చూస్తారు. ఇది వాస్తవం. అంటే విశ్వాసులకేమో సాంబార్ భోజనం, ఈ పాస్టర్లకేమో మొత్తం చికెన్ మటన్లు సపరేట్గా పెడతారు. అట్లా ఎందుకు ఆ ఒక్క పూట కలిసి తినొచ్చుగా వాళ్ళతోటే? అన్ని ఆశీర్వాదపు వచనాలే చెప్తారు కానీ బైబిల్లో హెచ్చరికలు ఎవరు జారీ చేయరు. ఏ రోజైనా చివరి రోజే, కానీ చివరి నా ఊపిరినంత వరకు మాత్రం సువార్తనే ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి మనతో ఉన్నటువంటి బ్రదర్ మల్లికార్జున గారు, అది నేను కొత్తగా పరిచయం చేయడానికి ఏమీ లేదు, మీకు అందరికీ సుపరిచితమే. బ్రదరు అనేక ప్రాంతాలు తిరిగి మారుమూల పల్లెలకు వెళ్తున్నారు, అలాగే పట్టణాలకు వెళ్తున్నారు, మన రాష్ట్రంగానే రాష్ట్రం వెళ్తూ ఉన్నారు. కారులో వారికి ఎవరైతే కనిపించారో ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ మరి తన సువార్త ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం చూసాం, అనేకమైన ఇబ్బందులు పడ్డారు. మన ఛానల్లో వారి సాక్ష్యం ఉంది, మీరు అందరూ చూశారు. మరి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అనుభవాలు, అలాగే మరి కొంత సువార్త విస్తరణ ఎలా జరగాలి అనేటువంటి అభిప్రాయాన్ని పంచుకోవడానికి మన దగ్గరకు వచ్చారు. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మిమ్మల్ని చూడటం మళ్ళీ మాకు చాలా సంతోషంగా ఉంది. బ్రదర్, మీరు చాలా ప్రదేశాలు వెళ్ళారు, చాలా దూరాలు తిరిగారు. ఈ మధ్యకాలంలో మీరు ఈ దూరాలు వెళ్తున్న పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలు, అయితే చాలామంది కలిసిన మిత్రుల వల్ల కావచ్చు, లేని వ్యతిరేకత వల్ల కావచ్చు, మీకు అనుభవాలు చెప్పండి బ్రదర్, కొన్ని ఏమన్నా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట పేరున వందనాలు. ఈరోజు మరొకసారి అన్నగారిని కలవటం దేవుని కృప. ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అంటే నేను అసలు ఎందుకు నార్త్ ఇండియా వెళ్ళానంటే, ఇప్పటి వరకు నేను ప్రకాశం జిల్లా పూర్తిగా 1450 విలేజ్లు పైబడి ఉన్నాయి, అవి మొత్తం చేశాను. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేశాను. నా టార్గెట్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి కనీసం విలేజ్లో ఒక్కరితోటన్నా మాట్లాడాలి. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంతమంది రోడ్డు మీద కనపడ్డా సరే వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి 2 మాటలైన 5 సెకండ్లో కూడా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇంకా దేవుడి చిత్తం మీద వాళ్ళు మారుమనసు పొందుతారు, లేకపోతే లేదు. అట్లాగా నేను చేస్తూ ఉంటాను. ఈవినింగ్ 6 o'clock ఎప్పుడైతే అయిపోద్దో, ఆ ఈవినింగ్ 6 o'clock నియర్ బై పెట్రోల్ బంక్ కానీ ఏదైనా ఒక మందిరం కానీ చూసుకొని అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసి మళ్ళీ కంటిన్యూ అయిపోతూనే ఉంటాను. ఇంతకుముందు 5 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఇంటికి వెళ్తాను. ఎందుకంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకొని ఐరన్ చేయించుకొని మళ్ళీ వచ్చేయటమే. ఇప్పటి వరకు 1550 గ్రామాలు అయిపోయినాయి. 1 lakh మెంబర్స్ తోటి మాట్లాడాను. తర్వాత 59 మంది బాప్తీసం తీసుకున్నారు. అయితే మనం ఇక్కడ సేవ చేస్తున్నాం, సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ మంది చేస్తున్నారు, అందరికీ దేవుడు యేసుప్రభు అని తెలుసు. కానీ నార్త్ ఇండియాలో చాలామంది మిషనరీస్ వచ్చారు, వాళ్ళని చంపేశారు, చాలామంది పాస్టర్స్ వెళ్ళారు, వాళ్ళని కొట్టారు, కేసులు పెడుతున్నారు. అసలు వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకుంటే మనకి అసలు ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిద్దేమో, నేనేమన్నా తెలుసుకోగలనేమో అని బయలుదేరాను అనమాట. వెళ్ళటమే స్టార్టింగ్ ఒరిస్సాలో గ్రామ్ స్టేన్స్ గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూస్తే చాలా అద్భుతం. ఆయన అసలు ఎక్కడి నుంచో వచ్చి ఆస్ట్రేలియా నుంచి 3 పిల్లలు అయితే ఇక్కడే 2 పిల్లలతోటి ప్రాణం పెడితే ఇంకో పాప భార్య మిగిలిపోయారు. వాళ్ళ హౌస్, వాళ్ళ చర్చ్, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ ట్రస్ట్ కూడా ఉంది ఇప్పుడు ఆ బర్రెపేడ అనే విలేజ్లో. అయితే ఇప్పుడు ఎవరైతే అతను చంపారో అతను ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే అవన్నీ తెలుసుకొని చాలా బాధ వేసింది. కొంచెం అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక స్పిరిచువల్గా అనిపించింది అనమాట, బాగా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి చనిపోయాడు, అసలు మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం, ఇంకా ఏదైనా సరే అసలు తిరగాలని చెప్పేసి అక్కడి నుంచి మదర్ తెరిసా గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలన్నీ తెలుసుకున్నాం. ఆవిడ సమాధిని కూడా చూసాను, జస్ట్ చూడటానికి ఏదో ఆచారంగా కాదు. ఆవిడ మన దేశం కోసం వచ్చి ఇక్కడే మరణించారు కదా అన్న ఫీలింగ్ తోటి వెళ్ళాం. ఆ తర్వాత విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళదంతా చూసాం. ఇంకా ఆ రోజు మ్యూజియం క్లోజ్ ఉందన్నమాట, మేము వెళ్ళిన రోజు హాలిడే. అదంతా తెలుసుకొని బాగా ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ జార్ఖండ్ మీదుగా బీహార్ వెళ్ళాం. అక్కడ జెమ్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అద్భుతమైన పరిచయం చేస్తున్నారు ఇండియాలో. అసలు చాలా గొప్ప సేవ అది. ఆయన ఒక్కడే సైకిల్ మీద వచ్చాడు,
చాలామందికి ఇన్స్పిరేషన్ కానీ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసి చాలామంది మిషనరీస్ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. వ్యభిచారులు ఉండే విలేజెస్ ఒక 52 విలేజెస్ ఉన్నాయి. ఆ అందరి పిల్లల్ని తీసుకొచ్చి ఈయన చదువు చెప్పటం, వీళ్ళకి భోజనాలు పెట్టడం, దేవుని గురించి చెప్పటం, ఇట్లా బాగా అవన్నీ చూసాం. అక్కడి నుంచి ఇంకా వారణాసి వెళ్ళాం. వారణాసి నుంచి అది హరిద్వార్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం, ఇంకా అట్లాగా హర్యానా మీదుగా సాధు సుందర్ సింగ్ గారి ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన ప్లేస్లో ఎవరైతే ఉండేవాళ్ళు ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. చాలా బాగా ప్రేయర్ చేశారు. అసలు ఆ ప్రేయర్లోనే నాకు ఇంకొంచెం పవర్ వచ్చింది అనిపించింది, నాకు హోలీ స్పిరిట్ పవర్. అంత బాగా ప్రేయర్ చేశారు. అక్కడి నుంచి నేను ఇంకా అమృత్సర్ వెళ్ళి పంజాబ్ మీదుగా జమ్మూ వెళ్ళి, జమ్మూ నుంచి కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ లడక్ వెళ్ళి, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ వచ్చాం. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే అక్కడ యాక్చువల్గా పోయే దారిలో ఈ శ్రీనగర్లో చర్చెస్ ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లడక్ దాకా 450 నుంచి 470 కిలోమీటర్ల వరకు ఉంది. అక్కడ మధ్యలో కార్గిల్ అని ఒక ప్రాంతం ఉంది, మీకు తెలుసు, యుద్ధం టైంలో చాలా మంది చనిపోయారు. అక్కడ శ్రీనగర్ నుంచి లడక్ దాకా కూడా ఒక్క చర్చ్ లేదు. ఆ లడక్లో మాత్రం ఒక 2 చర్చెస్ ఉన్నాయి. 450 కిలోమీటర్ల డిస్టెన్స్లో చర్చ్ లేదు, ఒక చర్చే లేదు. నేను పెట్రోల్ కొట్టించుకున్నా, ఎక్కడైనా ఏదైనా తీసుకున్నా, ఏదైనా కావాలని రూట్ అడిగినా కూడా వాళ్ళకి ఫామ్ పెట్టిస్తూ ఉంటాను. అట్లాగే కొన్ని హిందీ బైబిల్స్ తీసుకెళ్ళాం. ఈసా మసీహ్ మాలూమే అనే బైబిల్ ఇస్తే ఈసా మసీహ్ కోనో నై మాలూమ్ అని అంటున్నారు వాళ్ళు. అంటే అసలు యేసు ప్రభువే తెలియదు. అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, దాదాపు 470 కిలోమీటర్లు. అక్కడి నుండి కూడా మళ్ళీ మనాలి దాకా కూడా మళ్ళీ దగ్గర 500 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఒక చర్చ్ లేదు, ఒక పెట్రోల్ బంక్ లేదు, ఒక పంచర్ షాప్ లేదు. ఎక్కడన్నా అమ్మితే ఒక టీ అమ్ముతారు, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి అమ్ముతారు, కానీ అసలు ఇంకేం లేవు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళాం. అయినా కూడా దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. అంటే నేను అక్కడ ఏం తెలుసుకున్నానంటే, అక్కడ మేము ఒక నదిలో దిగి వంట చేసుకున్నాం. సాధు సుందర్ సింగ్ గారికి ఓన్లీ 2 డ్రెస్సులు ఉండేవంట. ఆ ఒక్కటి వేసుకునేవాడు, ఒకటేమో పిండుకునేవాడు. ఆ నీళ్ళల్లో చెయ్యి ఎంతవరకు పెడితే అంతవరకు మొత్తం బ్లడ్ అంతా గడ్డగట్టిపోయినట్టుగా అయిపోతుంది, అంత చలి, ఐస్ వాటర్. దాంట్లో వంట చేసుకుని తిన్నందుకు 75 రోజుల దాకా నాకు తగ్గలేదు. ఆయన మరి అప్పట్లో మరి కాలి ప్రయాణంతో నడకతోటే కాశ్మీర్ 2 సార్లు వచ్చాడంట అక్కడ నుండి. మరి ఎట్లా వచ్చాడో ఏంటో. ఇంకా చివరిసారిగా ఆయన దర్శించింది ఏంటంటే ఆ లడఖ్లో ఆ చర్చ్ దర్శించాడు. ఆ తర్వాత ఇంకెవరికి తెలియదు ఆయన ఏమైపోయాడు, చనిపోయాడా, దేవుడు తీసుకెళ్ళిపోయాడా, లేకపోతే ఎవరన్నా ఎక్కడ దాచిపెట్టారా, లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నాడా, ఎవరికి తెలియదు. ఇంకా అది హిస్టరీగా మిగిలిపోయింది. కాకపోతే ఇంకొకటి ఏదో ఇప్పుడు చైనాలో కలిసిపోయింది ఒక ప్రాంతం. అయితే ఆయన ఆ లడఖ్ నుంచి టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మిస్ అయిపోయాడు. ఇంకేమైందో ఎవరికి తెలియదు. అక్కడి నుంచి కూడా మళ్ళీ మనాలి రావడానికి 450 కిలోమీటర్ల పైనే ఉంది, ఒక్క చర్చ్ లేదు. ఆయన మేము అన్ని సేఫ్టీగా ఉంటేనే మాకు విపరీతమైన చలి వణుకులేసింది. అసలు ఆయన ఏమీ లేకుండా వేసుకున్న షర్టుని వేసుకోవటం, పంచ్ అయితే ఒకటే, ఆ లాల్చీలు అయితే 2 ఉండేవి, తలపాకు కట్టుకునేవాడు. ఆయన ఏం వేషధాన్ని మార్చుకోలేదు, సాధువులాగే ఉన్నాడు. చెప్పులు కూడా లేకుండా వస్తే అసలు పాదాలంటే మొత్తం రక్తం ఉంటాయి. ఆయన ఎంత దూరం నడిస్తున్న దూరం. వోక్స్ వ్యాగన్ వెంటో కారు చాలా గట్టిగా ఉంటుంది, అదే అసలు ఎక్కడానికి మలబడిపోయింది అంత చలికి, ఆ కూల్ వాతావరణానికి. మరి ఆయన చెప్పులు లేకుండా కాశీ కన్యాకుమారి దాకా వచ్చేసాడంట ఆయన. అసలు ఎట్లా వచ్చాడో కూడా తెలియదు. అంటే దగ్గర కాశ్మీర్ లడఖ్ నుంచి కన్యాకుమారి 2 సార్లు వచ్చాడంట. చాలా ఆశ్చర్యకరం. ఆయన చూసి ఇంకా మనం ఏమైనా తెలుసుకోవాలని చాలా బాధ వేసింది. ఇంకా అట్లాగే అక్కడి నుంచి మళ్ళీ మనాలికి వచ్చి, మనాలి నుంచి హిమాచల్ ప్రదేశ్లో చూసుకొని, అంటే మేము ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పాస్టర్ గారిని కలిసి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి సేవ అన్ని విచారణ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత చండీగఢ్ వచ్చి మళ్ళీ ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి రాజస్థాన్ వెళ్ళి, రాజస్థాన్ నుంచి మళ్ళీ గుజరాత్ వెళ్ళి, గుజరాత్ నుంచి మళ్ళీ దమన్ వెళ్ళి, దమన్ నుంచి మళ్ళీ ముంబై వచ్చి, ఇట్లా మళ్ళీ గోవా, కర్ణాటక, మళ్ళీ థామస్ గారి చర్చ్ దగ్గరికి వచ్చాం. అక్కడైతే అద్భుతం అసలు. థామస్ గారి చర్చ్. అందరూ మొదలు ఏమనుకుంటూ ఉంటారంటే అమెరికా దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అది ఇదని బాగా రెచ్చగొడతా ఉంటారు. ఈ అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ మధ్య వచ్చారు. అమెరికా అనేది ఓన్లీ ఒక 500 సంవత్సరాల క్రితం కంట్రీ అది. బ్రిటిష్ వాళ్ళు అనేది ఈ మధ్య కాలంలో తీసుకొచ్చారు, 200-300 సంవత్సరాల క్రితం అక్కడ సువార్త. ఆయన అసలు 2000 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇక్కడికి. జస్ట్ AD 52లో వచ్చాడంట స్టార్టింగ్. అక్కడ మందిరం ఏర్పాటు చేశాడు, RCMగా దాన్ని భావిస్తున్నారు. ఇప్పుడు అనేక మంది అసలు చాలా చర్చెస్ తయారైపోయింది అక్కడ. ఆయన కూడా ఒక్క ఆయనే వచ్చాడు, మన మూర్ఖులేమో కొట్టేసి చంపేశారు, అయిపోయింది. ఆయన సమాధి కూడా చూసాం చెన్నైలో. ఇలాగే అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అద్భుతంగా దేవుడు తిప్పి అన్ని చూపించుకొని తీసుకొని వచ్చాడు. ఇంకా నార్త్ ఈస్ట్కి వెళ్దాం అనేసరికల్లా ఈ బండి యాక్సిడెంట్ అయిపోయింది. ఇంక ఇలాగా రిపేర్ అయ్యేసరికి 45 రోజులు పట్టింది. ఈ లోపల ఒక త్రాగుబోతు వ్యక్తి వీడియో చూసి మారిపోయి సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక రోడ్డు మీద లారీలతో వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారులకు నేను చెప్పే వీడియో చూసి మారు మనసు పొందింది. వీడియో ఉందండి గాడ్స్ పర్మిషన్ ఛానల్. ఆ తర్వాత ఒక ఆవిడ కొత్తగూడెం సూసైడ్ చేసుకున్న థాట్లో ఉండి నాకు మెయిల్ పెడితే మాట్లాడిన తర్వాత మంచిగా ఆగింది. నేను కొంత చిన్న సాయం చేశాను, కొంచెం మంచిగానే ఉంది, అంటే సూసైడ్ చేసుకోకుండా. ఈ లోపల ఒక మతోన్మాది ఫోన్ చేశారు, కావేరెడ్డి అని. ఆవిడ కూడా మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
జస్ట్ సిస్టర్ అని పిలిస్తేనే నువ్వెవరివే మా పెద్దమ్మ కొడుకువా లేదా నా అన్నవా తమ్ముడువా ఈ టైప్లో మాట్లాడి బాగా ర్యాష్గా మాట్లాడింది. ఇక దేవుడు మరి ఆవిడ కూడా దర్శించాడు. ఈ కారు పోయినందుకు ఇది అయిపోయింది అనమాట. 45 రోజుల్లో రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బ్రదర్ దేవుని రాకడ అనేది చాలా త్వరగానే ఉందని మనకి సూచనల ద్వారా అర్థమైపోతుంది. ప్రస్తుతం మన రాష్ట్రాల్లో రావాల్సిన మార్పు, మన తెలుగు రాష్ట్రాల్లో అంటే సేవలో రావాల్సిన మార్పు గురించి కొన్ని విషయాలు చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే ఎందుకు ఇంతగా సువార్త ప్రకటించాలి, ఎందుకు ప్రకటించకూడదు అనే దానికంటే ముందు సువార్త ప్రకటించాలి అంటే ప్రతి వ్యక్తిని ప్రేమించాలి మనం ఫస్ట్. బైబిల్ కూడా అదే చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి? మనకు తెలుసు నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన్ని నమ్ముకొని బాప్తీసం తీసుకుంటేనే మారు మనసు పొంది మనం పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉందని మనందరికీ తెలుసు. వాళ్ళని ప్రేమించితే మనం ఖచ్చితంగా వాళ్ళకి సువార్త చెప్తాం. ప్రేమించిన వాళ్ళకైతే సువార్త చెప్పకుండా అయితే ఉండదు. అందుకని సువార్త చెప్పడానికి ఏదో విధంగా వాళ్ళని ప్రేమించాలి, ప్రేమించి సువార్త చెప్పాలి. ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించాలని సువార్త ప్రకటించాలి. ఎందుకు మనమే అగ్నిలో నుంచి బయటికి లాగాలి? చాలామంది ఉన్నారు కదా అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ఈ విషయాన్ని క్రైస్తవులతో చాలామంది మర్చిపోయారు. నామకార్థంగా ఏదో సండే వచ్చిందా, చిల్లర మార్చామా, కానుకేసామా, పాస్టర్ గారితో నెత్తిని చేయించుకొని ప్రార్థన చేపించుకున్నామా, వచ్చేసామా, ఎట్లే ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషి బాధ్యత తీసుకోవట్లేదు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనీసం సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళకో, ఎదురుగోళ్ళకో, వాళ్ళ ఊరోళ్ళకో, కనీసం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకైనా చెప్పాలి. వాళ్ళు చెప్పట్ల, నామకార్థంగా మిగిలిపోతున్నారు. ఎందుకు సువార్తను ఇంతగా ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఎందుకు చెప్పాడు అంటే కాలము సమీపించింది, కాలం సంపూర్ణమైంది, ఆయన రాజ్యము సమీపించింది. అందుకని మనం చెప్పాలి. ఆయన రాబోతున్నాడు అన్న సంగతి అందరికీ తెలుసు. మనం రెండో రాకళ్ళు ఎత్తబడకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ మిగిలిపోతే శ్రమలు 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు ఉంటాయి. ఇప్పటికే ఆధార్ కార్డు వచ్చే పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇంక ఇప్పుడేంటి కొత్తగా ఎలన్ మస్క్ చిప్ ఒకటి తయారు చేశాడంట. ఏం చదివినా, ఏం ఆలోచించినా, ఏం చూసినా మొత్తం స్టోర్ అయిపోద్దంట. ఇప్పటికే డబ్బులు కూడా తక్కువ అయిపోయింది, క్యాష్ అంతా డిజిటల్ మనీ అయిపోయింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఏమవుద్దో, ఒకసారి ఎత్తబడకపోతే ఇక్కడ మిగిలిపోతే ఇంక అన్ని శ్రమలే. ఆ చిప్ ఒకటి పెడతారు. బైబిల్ ఏమో చెప్తుంది 666 ముద్ర మీరు వేయించుకోవద్దు అని. అదేమో వేయించుకోకపోతే మన డబ్బులు మనం తీసుకోవడానికి కూడా ఉండదు. ఇంకా ఈ పాపిస్టులో కొన్ని ఎన్ని రోజులు బ్రతకాలి, తొందరగా వెళ్ళిపోవాలి ఏదో ఒకటి చేసి. నేను ఒక్కనే పోతే ఏం ఉపయోగం? కనీసం ఒక 4 నన్ను అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన సాక్షిగా నిలబెట్టి ఆ తర్వాత పోదామని నేను అనుకుంటున్నాను. అందుకని ఇంత బాగా పట్టుగా తిరుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నాకు కూడా 40 సంవత్సరాలు, నాకు భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను కూడా సుఖంగానే అందరిలాగే ఉండొచ్చు. నేను కూడా మందు తాగొచ్చు, నామకార్థంగా ఉండొచ్చు, లేకపోతే సిగరెట్లు తాగొచ్చు, చేయొచ్చు. అన్నీ వదులుకున్నాను. నేను ఇప్పటివరకు ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ సిగరెట్ తాగాను, ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ మందు తాగాను, ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ ఫ్లైట్ ఎక్కాను, ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ 5 స్టార్ హోటల్ కూడా తినేసాను. అన్నీ అయిపోయినాయి. ఇంకెందుకు? దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. నా కోసం ఏ మనిషి కూడా ఏమీ చేయలేడు. నేను దాని కృతజ్ఞతగా ఏం చేయగలను అన్న దాంతో ఆ సంకల్పం పట్టుకొని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఏదో ఇప్పటివరకు ఏంటంటే 1550 గ్రామాలు అయిపోయినాయి. 59 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. దీని గురించి అందరూ కూడా ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. బ్రదర్, అయితే అట్లా మీరు అన్నట్టు కోత విస్తారం, పనివారు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు సేవకులు ఒక్కలే చేస్తే కాదు, మీలాగా అనేక మంది బయటకు వెళ్ళి చేయాలి. మీలాగా చేయాలనుకున్న వాళ్ళకి ఒక విషయం చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ప్రేరేపింపబడాలి అంటే వీళ్ళకి ఫస్ట్ ఈ భూమి మీద ఏమి ఆశ ఉండకూడదు. ఓకే, మనకి తెలుసు, దేవుడే చెప్పాడు, ఈ భూమి మీద నీ కోసం ఏమి ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిట, తుప్పు, చెదురు మొత్తం సమస్తం ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఈ రోజు చనిపోతే మనం ఆయన దగ్గర చేరాలి. ఇట్లాంటి పరిశుద్ధతలో ఫస్ట్ మనం ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, నమ్మకత్వంగా మనం ఉండాలి. అట్లాగే మనం నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినప్పుడు అందరికీ ప్రకటించాలి. మరి మనం ఓన్లీ ఒక 4 గోడల మధ్యనే అంటే కొంతమంది లేండి, అందరి గురించి నేను చెప్పడం తప్పుగా అన్నట్లా. పాస్టర్లు చేస్తే ఎంత సువార్త చేస్తారు? విశ్వాసులు 100 మంది ఉంటారు చర్చిలో, అందరూ వెళ్తే 100 మందిని తీసుకురావచ్చు. పాస్టర్ పోతే ఒక్కరినే తీసుకురావచ్చు. ఇట్లా ఏంటంటే ఒక 4 రేకులు వేసుకొని ఏదో 4 గోడల మధ్య పరిమితం కాకూడదని నేను నలుమూలలా వెళ్ళాలనేది నేను భావించి, అందుకనే నాకు పాస్టర్ లాగా కాకుండా నేను పాస్టర్ కూడా కాదు, జస్ట్ బిలీవర్ని. ఖచ్చితంగా నాలాగా ఎంతమంది అయితే ఉన్నారో ఇంతకుముందు లోకంలో చెడిపోయి అన్ని విధాలుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటికి లాగాలి. చాలామంది మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, చాలామంది సువార్త స్టార్ట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఒకప్పుడు చాలా
మైనస్లో ఉండేవాడిని, చాలా లోకంలో ఉండేవాడిని. ఓహో, నేను చేసే సువార్తను చూసి కూడా దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు మారారు, మతోన్మాదులు మారారు అంటే నాకు రిజల్ట్ తెలుస్తుంది అనమాట. 59 మంది బాప్టిస్ట్ తీసుకున్నారు. ఇంకా అందరూ చేస్తే ఎంత బాగుంటుంది. అందరూ ఏంటంటే భయపడతా ఉంటారు, అబ్బా మేము వాళ్ళకి చెప్పాలంటే ఏంటని. దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వాల, మంచి ఆత్మనే ఇచ్చాడు. భయం ఎందుకు? ఆయనే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి ఆయన పాదపీఠం, మన కోసం ఆయన దెబ్బలు తిని కొట్టించుకొని ప్రాణం పెట్టాడు. అది ప్రణాళిక. అందరు అనుకుంటారు అది ప్రణాళిక, ఇట్లా జరగాలి మన పాపాల నిమిత్తం అని. అది ప్రణాళిక కాదు. ఆయన మనల్ని స్నేహిస్తున్నాడు, స్నేహపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. మనం ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టాలని మనం భావించాలి. అరే నా కోసం ఎవరేం చేయలేదు, నా బంధువులు, నా ఇంట్లో వాళ్ళు, నా మిత్రులు, నా కులస్తులు, నాకు ఫ్రెండ్స్ ఎవరేం చేయలేదు. ప్రభు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. నేను ఎందుకు ఆయన కోసం ఎందుకు చేయలేను? ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని కోరుకుంటున్నాడు అంతే. కనీసం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించడని చెప్తున్నాడు. అందరిని కూడా చెప్పట్లేదు ఆయన. ఆ కొందరిని ఎందుకు మనం రక్షించలేకపోతున్నాం? చాలాసేపు సెల్ ఫోన్ తీసుకుంటాం, మనకి ఇష్టం వచ్చినవన్నీ చూస్తాం, గంటలు గంటలు. ఇంకేవో వీడియోలు చూస్తూ ఉంటాం, పనికి మాలిన అన్ని లోకంలో ఉండేవి చేస్తాం. కానీ ఒక్కరికి దేవుని గురించి సువార్త చెప్పాలంటే అస్సలు చెప్పలేకపో పరిస్థితి. ఎందుకంటే ఇలా భయం, ఏమైనా కొడతారేమో, చంపేస్తారో అని. చంపితే ఏమవుతుంది? ఆయన చనిపోయే కదా, ప్రాణం పెడితేనే కదా మనకు మోక్షం కలిగింది. మరి మనం చనిపోతే ఏమవుతుంది? ఏ రోజైనా పోవాల్సిందే. అదేదో ప్రభు కోసమే చచ్చిపోతే ఆయన దగ్గరికి చేరొచ్చు కదా. ఈ లోకంలో ఏముంది? స్వార్థం. మనం ఏం పని చేసినా దానికి వెనకాల నుంచి పుల్లలు పెడతానే ఉంటారు. ఈవెన్ సువార్త చేసినా కూడా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సువార్త చేయటం కూడా వాళ్ళు చేయరు, మనం చేస్తే కొంతమందికి నచ్చదు. అట్లాంటి పరిస్థితి అనమాట. అందుకని కాలం సంపూర్ణమైంది, ఆయన రాజ్యం సమీపించింది. కాబట్టి మనం తొందరగా వీలైనంత వరకు కూడా ఎక్కువగా ప్రచురింప చేయాలి. ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వెలుగుండంగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. చెప్పొచ్చు, చెప్పాలి అనుకుంటే ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేనున్నాను, ఖచ్చితంగా టీ తాగినా చెప్తాను, టిఫిన్ చేసినా చెప్తాను, భోజనం చేసినా చెప్తాను, పెట్రోల్ బంకులని చెప్తాను. కావాలని మరి వాళ్ళ అడ్రస్ అడిగి మరి పంపిస్తాను. మనం చెప్పడం మాత్రమే, మార్చేది మన వల్ల కాదు. మనమేం కులాన్ని మార్చట్లేదు, మతాన్ని మార్చట్లేదు. ఆయన వాళ్ళ మనసు మారుస్తాడు. కానీ చెప్పాలన్నది అందరికీ ఆ తపన ఉండాలి. అది ఈ లోకంలో ఏం సాధించినా వేస్టే. ఒకరోజు మహా అంటే ఏదైనా లేబర్ పని చేస్తే 500-600 వస్తాయి, ఏదైనా పెద్ద జాబ్ అయితే 1000-2000 వస్తాయి. కానీ ఒక్క ఆత్మని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగిన సాక్షిగా పెడితే కొన్ని వేల కోట్లు డబ్బు భాషలో చెప్పాలంటే పరలోకంలో పడతాయి. అంటే అక్కడ డబ్బులు ఉండవు, జస్ట్ చెప్తున్నా. అంత ఆనందము అంత ఉండదు. చాలామంది మానసికంగా కురింగిపోతూ ఉంటారు. అబ్బా నాకు ఇంకా అప్పులు ఉన్నాయి, నాకు ఇంకా లోకాశలు లాగుతున్నాయి, నాకు ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంతోషం, సమాధానం లేదు. వాళ్ళకి నేను ఇచ్చే ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే, వాళ్ళు నిజంగా ధైర్యం చేసుకొని ఒక్క మనిషికి సువార్త చెప్తే చాలా తృప్తిగా ఉంటుంది. అసలు నాకైతే నిజంగా సువార్త చెప్పకుండా పడుకుంటే అసలు నాకు నిద్ర కూడా పట్టదు. కనీసం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మినిమం 150 నుంచి 250 మంది వరకు కనిపించే డిస్టెన్స్ని బట్టి చెప్తా ఉంటాను. చెప్పాల్సింది. ఈవినింగ్ అయిపోయిందంటే ఇంకెక్కడైతే ఇక్కడ పెట్రోల్ బంక్లో పడుకోవటం. ఎందుకు పెట్రోల్ బంక్లో పడుకోవాలి? కార్లో ఎన్ని రోజులు పడుకుంటారు? ఎవరన్నా పడుకోమని చెప్పండి, ఒక 1 వీక్ 10 డేస్ ఎవరు పడుకోలేరండి. కాళ్ళు ముడుచుకోవడానికి కూడా, చాపుకోవడానికి కూడా ఉండదు. ఆ ముడుచుకొనే పడుకోవాలి, అటు ఇటు తిరగటానికి కూడా ఉండదు. ఎందుకు అంటే నాకు ఒక బాధ, ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు మిగిలింది కారే, నా కారులోనే పడుకోవాలి. అది కూడా ఈ మధ్య యాక్సిడెంట్ అయిపోయింది. వేరే వాళ్ళు కానీ నిరుత్సాహపడిపోతారు, కారు కూడా యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకేముందని. మళ్ళీ ప్రభువే బాగు చేయించాడు, ఓకే తీసుకొచ్చాడు, అంతా వేరే విషయం. ఇట్లా అనమాట. బ్రదర్, ఇప్పుడు మీరు ఇలా వెళ్తున్న మార్గంలో అంటే మీ ప్రయాసకే, ఎందుకంటే నేను పూర్వం అదే స్థితిలో ఉన్నాను, నాలాంటి వాళ్ళు కొందరైనా లాగాలి అని ప్రేమతో మీరు వెళ్తున్నారు కదా, వ్యతిరేకత ఎక్కడ ఎదురైంది మీకు? వ్యతిరేకత బొచ్చుడు ఉన్నాయి. కారు అద్దాలు బయలుకొట్టిన వాళ్ళు, కేసులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా అవన్నీ మనం వీడియోలు పెట్టలేము. యాక్చువల్గా ఏంటి, మనం ఒక్కరిమే కారులో ఉండేది. ఆ పోయేటప్పుడు ఏమవుతుంది, ఇటు పర్సన్ వస్తేనేమో కెమెరా ఇటు వచ్చేలాగా ఫ్రంట్ క్యామ్ పెడతాను, అటు పర్సన్ వస్తేనేమో అటువైపు వచ్చేలాగా బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తాను. ఈ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ చెప్పేవాళ్ళందరూ వీడియోలు ఎడిట్ చేయడానికే నాకు టైం లేదు. ఇంక ఇవన్నీ మళ్ళీ గొడవలు జరిగాయి. ఆ టైంలో ఫోన్లు కూడా లాక్కొని పగలగొడతారు. చాలామంది చెప్తారు అక్కడ పెట్టంగానే, రే ఏమ్రా నాకు నువ్వు మతాన్ని మార్చడానికి వచ్చావు మా ఊరికి, చాలా వెళ్ళిపో అని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిపోవటమే, ఏం చెప్పకుండా. అక్కడేం డిస్కషన్ చేస్తే మనం వాళ్ళకి ప్రేమ చూపించలేము. ర్యాష్గా మాట్లాడితే ఏమవుతుంది, ఇంకోసారి ఆ ఊరికి రాలేము. అదే కూల్గా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు లేనప్పుడు ఇంకేదో సమయంలో వచ్చి చెప్తాను. ఎందుకంటే ఒక ఊరు మిస్ చేసిపోయినా కూడా అరే ఈ ఊర్లో ఏం చేయలేకపోయినా బాధ నాకు. ఆ రోజు పొద్దునే కుదరలేదంటే మళ్ళీ మధ్యాహ్నమో లేదా సాయంత్రం 5వ టైంలో ఆ మండలం అయిపోయే లోపల వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాను. ఎక్కడ వీలైతే అక్కడ బాక్స్ పైన పెట్టేసి నా సాక్ష్యాన్ని పూర్తిగా చెప్పేసి వెళ్ళిపోతాను. నా సాక్ష్యాన్ని పూర్తిగా నేను ఇప్పుడు మీ ఛానల్లో చెప్పలేను, ఎందుకంటే నాకు చాలా పచ్చిగా వరస్ట్గా ఉంటుంది. అది వినే అంత ఇదిగో కూడా ఉండదు. నేను డైరెక్ట్ అక్కడైతే చెప్పేస్తాను. వాళ్ళంతా ఆల్రెడీ లోకంలో ఉండేది కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఏమేం చేస్తాను. వీడు కూడా ఇంతకుముందు ఇట్లా చేశాడు అతను కూడా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మారానంటే కొంచెం అవగాహన ఉంటుంది తెలుసుకోవడానికి. బ్రదర్, మరి ఎలాంటి మీ సువార్త చేస్తుంటారు కదా, ఇలా మీరు అన్నప్పుడు బూతులు తిట్టారనుకోండి, మన మనుషులం కాబట్టి చూకమంటది ప్రాణం. అందులో మనం ఒంటరిగా ఉంటాం, అంటే మనం చిన్నబుచ్చుకుంటాం. ఎవరు మనం ప్రేమతో వచ్చాము కానీ వీళ్ళు తిడుతున్నారు.
అని అన్నప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వేరే వాళ్ళు తిడితే మనకి బాగా కోపం వస్తుంది, రోషం వస్తుంది అంటే ఆ రోషం వచ్చే వాళ్ళు ఇట్లా కోపం తెచ్చుకునే వాళ్ళంతా క్రిస్టియానిటీ అనేది PhD దాకా ఉంది, వాళ్ళు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారని అర్థం. ఆ ఎల్కేజీలో నుంచి ఎప్పుడైతే 10th క్లాస్ దాకా వచ్చి దాటి మళ్ళీ డిగ్రీకి జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంకా అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు కొట్టినా కుట్టించుకోవటమే, తన్నించుకోవటమే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, పలానా మల్లికార్జునరావు గాడ్స్ వే మిషన్ అనే పర్సన్ పాంపిట్లు పంచుతా ఇట్లా చంపబడ్డాడని మీరు చూస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే అందరూ వాళ్ళు ఏదో ఒక మాట అనగానే వీళ్ళిపోయి మాకు ఆర్టికల్ ఉంది 25 నుంచి 29 దాకా చదవండి, మేము ప్రకటించుకుంటాం, సౌండ్ పెట్టట్లేదు, కరపత్రికలు పంచుకున్నాం, మీరు కూడా పంచుకోండి మీ దేవుడి గురించి ఇదని మాట్లాడతారు. కరెక్టే, కానీ అక్కడ అదేమీ అంత చల్లబరిచే వాతావరణాన్ని తీసుకురాదనమాట. అది అన్నిటికీ తెగిచ్చే నేను అంత డేర్గా వెళ్ళగలుగుతున్నాను. ఒక్కడిని ఎప్పుడన్నా ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి కొంతమంది మెయిల్ పెడతారు, మెయిల్ పెట్టినప్పుడు వస్తారు, 1-2 రోజులు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మిగిలేదు మాత్రం నేను ఒక్కడినే. ఎందుకు ఇంతగా చేస్తున్నామంటే ఈ లోకంలో నేను ఏది ఆశించినా ఏది సాధిద్దామన్నా కూడా ఏమీ మిగలలేదు. మనం ఏదైతే ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తామో అది మొత్తం తీసిపడేశాడు. ఎక్కువగా ఏదైతే నేను ఇష్టపడేది నాకు కావాలనుకుంటానో అది లేకుండానే చేశాడు. అందుకే నేను ప్రభు కోసం ఏదైనా చేయాలి, ప్రభువే మనకి ప్రధానంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. అందుకని నేను ఇట్లా చేస్తా ఉన్నాను. బ్రదర్, ఇప్పుడు చాలామంది సేవకులు ఏంటంటే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, సువార్త తెలుస్తుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఒక సంఘంగా ఏర్పడి లేదా ఒక చర్చిగా ఫామ్ చేసి సువార్త చెప్పాలని చాలామంది అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఇప్పుడు ఒక సంఘంలోనే పెట్టాలి అంటే నిజంగా దేవుడి దగ్గర నుంచి పిలుపు పొందుకున్న వాళ్ళు అయితేనే సంఘం పెట్టాలి. లేదంటే ఏదో జస్ట్ కొంతమంది ఏమో అదొకటి ఇదొకటి తెచ్చి రెవరెండ్ సర్టిఫికేట్ తెచ్చుకొని పాస్టర్లు అయిపోతున్నారు. కొంతమంది ఏమో వైట్ డ్రెస్లు వేసుకొని నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నాకు దర్శనం వచ్చిందని స్టార్ట్ చేస్తున్నారు. అలా మరి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎందుకు చర్చిలు ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు? నిజంగా దేవుడు మాట్లాడి దేవుడు దర్శనం నీకుంటే ఎందుకు మరి డెవలప్మెంట్ అవ్వట్లేదు? అలా అదే 10 మందితోటికే పాస్టర్కి అయిపోయాడు. వీళ్ళల్లో కూడా చాలామంది స్వార్థపరులు. ఎవరైతే నిజంగా దశం భాగం ఇస్తారో వాళ్ళనే ప్రేమిస్తారు, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళనే ప్రేమిస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళే అక్కడ కలెక్ట్ చేసిన డబ్బులతోటే భోజనాలు పెడతారు. అక్కడ నిండు వలే నీ పొరుగు వారిని ప్రేమించనేది అసలు కనపడదు ఫస్ట్ చర్చిలోనే. ఎందుకంటే విశ్వాసులకేమో సాంబార్ భోజనం, ఈ పాస్టర్లకేమో మొత్తం చికెన్ మటన్లు సపరేట్గా పెడతారు. అట్లా ఎందుకు ఆ ఒక్క పూట కలిసి తినొచ్చుగా వాళ్ళతోటే? ఎందుకు తినలేకపోతున్నారు? మరి ఇంకెక్కడుంది క్రైస్తవం? దేవుడు నీకు నిజంగా పిలుపు వచ్చి దర్శనం వచ్చి నువ్వు సంఘం స్టార్ట్ చేసావు, మరి ఆత్మలే. ఇప్పుడు వారం ఆ పొద్దు ఏం చేస్తారు? కరెక్ట్గా అందరూ వచ్చారా లేదా, మంచిగా పాటలు పాడతారు, ఉద్యోగంగా వాక్యం చెప్తారు, మంచిగా నెత్తిని చేయబెట్టి బలంగా ప్రార్థన చేసి పంపిస్తారు, అయిపోయింది. ఆ తర్వాత సోమవారం నుంచి వీళ్ళు చేసే పని ఏంటి? ఒక్క రోజు కూడా అసలు సువార్తకి వెళ్ళరండి. ఖచ్చితంగా సువార్త చేస్తే ఎందుకు పనికిరాను? నేనే ఇప్పటివరకు 1,00,000 మందితో మాట్లాడాను, ఇంకా కూడా తిరగాల్సిన చాలా ఉన్నాయి గ్రామాలు. ఎందుకు మీరు ఆదివారం రోజు చర్చ అయిపోయిన తర్వాత సోమవారం ఎందుకు వేరే ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించకూడదు? అవసరమైతే రోడ్డు మీద. మంగళవారం ఎక్కడికి వెళ్తున్నారు, బుధవారం ఎక్కడికి వెళ్తున్నారు, గురు శుక్ర శనివారాలు ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఆదివారం వచ్చేదాకా చర్చి వైపు రానోళ్ళు కూడా ఉన్నారు, తాళాలు వేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటిదాకా ఏం చేస్తున్నారు వీళ్ళ కుటుంబం, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళ భార్యలకి పిల్లలకి ఏమైనా షాపింగ్లు ఇవి ఉన్నాయా లేవా, మనకి డబ్బులు సరిపోతున్నాయా లేదా, లేదంటే ఇంకేమైనా పార్ట్ టైం చూసుకున్నాం, ఈ టైప్లోనే ఉంటారు. అందుకని నాకు పాస్టర్ల మీద ఏం కోపం కాదు, కానీ వాళ్ళు చేసే పరిస్థితులు కొంతమంది బాగోవు, అందరు బాగానే ఉంటారు. వారం పొద్దు వచ్చి నువ్వు వాక్యం చెప్పి ఆ కానుకలు తీసుకుని వెళ్ళిపోతున్నావు, కానీ మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తున్నారు? ఎందుకు సువార్త ప్రకటించకూడదు? ఆ నలుగురికి ఎందుకు పరిమితం అయిపోవాలి? రోజు సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా కొత్తలు కూడా వస్తారు కదా, అనేక ఆత్మలు కూడా వస్తారు కదా. ఫస్ట్ ఈ విశ్వాసులకు కూడా వీళ్ళ సాక్ష్యాలు వీళ్ళకి సరిగ్గా ఉండవు. వీళ్ళే క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతారు, మందులు తాగుతారు, వ్యభిచారాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళ వల్లే వేరే వాళ్ళు దేవుడిని నమ్ముకోలేకపోతున్నారు. అదనమాట. అందరూ కూడా అట్లా కాకుండా అందరూ మారు మనసు మళ్ళీ ఒకసారి పొంది క్రైస్తవులే, అసలు హిందువులు కాదు, వేరే మతస్థులు కాదు, క్రైస్తవులే ఫస్ట్ వీళ్ళలో నుంచి ఒక ఉద్యమం మొదలవ్వాలి వీళ్ళకి. నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, అనేక మందికి నేను సువార్తను ప్రకటించాలి అంటే ఖచ్చితంగా వస్తారు వీళ్ళది వాళ్ళకి బాగుంటే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి చెప్పలేరు, అరే నేను ఒకప్పుడు త్రాగుబోతుని తిరిగిపోతే ఇప్పుడు మారాను, మా దేవుడిని నమ్ముకొని చాలా ప్రశాంతంగా ఉంటుందని వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు ఇంకా స్టిల్ అవి మానలేదు, ఒక నామకార్థంగా వేషధారణలో ఉన్నారు వీళ్ళంతా. దేవుడు ఏమని చెప్తున్నాడు? అందరేమో మనోళ్ళేమో ఇది ఆయన రాకడ వస్తుంది, మీరంతా ప్రార్థించండి, బలంగా ప్రార్థనాపూర్వకంగా అదని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన వాక్యం ఏమని ఉందంటే మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమనంతటను ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. ఆయన ఏమంటున్నాడు? ఈ రాజ్యం మొత్తానికి దేవుడు ఎవరో తెలియాలి, ఆయన ఎందుకు రాబోతున్నాడో తెలియాలి. మరి ఎవరు చెప్పకుండా ఎవరికి వాళ్ళే 4 రేకులు వేసుకొని పాస్టర్ని పేరు చెప్పుకొని పాస్టర్లు ఉంటున్నారు. నేను చర్చికి వెళ్ళి వచ్చాను, నా దశంభాగం నేను ఇస్తున్నాను, నా కానుకలు నేను ఇస్తున్నాను, నేను మంచిగా యథార్థంగానే ఉంటున్నానని విశ్వాసాలు అనుకుంటున్నారు. మరి వీళ్ళందరికీ పోయి ఎవరు చెప్పాలి?
అక్కడ 1000 కిలోమీటర్లకు కానీ ఓన్లీ ఒకటే ఒక చర్చ్ ఉంది ఆ లే లడాఖ్లో. ఎక్కడి నుంచి కాశ్మీర్, శ్రీనగర్ నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేదాకా, మనాలి దాకా, హిమాచల్ ప్రదేశ్ దాకా వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, మరి ముస్లిమ్స్ దేశాలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి. అసలు 50 దేశాలు పైబడి అసలు క్రిస్టియన్ అంటే ఎవరో తెలియదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. మరి ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? ఆయనేమో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రతి కులంలో కావాలంట, ప్రతి జాతిలో కావాలంట, ప్రతి భాషలో కావాలంట, ప్రతి గోత్రంలో కావాలంట. మనమేమో ఇక్కడిక్కడే వీళ్ళు మీటింగ్ పెట్టారని నేను మళ్ళీ కూడా ఇదే చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పా. ఇప్పుడు ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు అంటే వేరే చర్చిలో వాళ్ళ విశ్వాసులు వీళ్ళ మీటింగ్కి వస్తే మళ్ళీ వీళ్ళకి అటాచ్మెంట్ అయిపోతారని మళ్ళీ వాళ్ళు కూడా మీటింగ్ పెడతారు. ఏది ఓన్లీ క్రైస్తవుల కోసమే. వీళ్ళు పెట్టారని వాళ్ళు పెట్టారని వీళ్ళు మంచి స్పీకర్ని పిలిపిస్తే వాళ్ళు ఇంకో స్పీకర్ని పిలిపిస్తారు, వాళ్ళు మంచి సౌండ్ సిస్టమ్ పెట్టిస్తే వీళ్ళు వేరే ఇది పెడతారు. వీళ్ళ పోస్టర్లు తీసుకెళ్ళి ఎక్కడ అంటిస్తారు? ఆ చర్చి ముందేది అంటిస్తారు. వీళ్ళ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తారు? ఆ చర్చి వాళ్ళకే మీటింగ్లు పెట్టుకుంటాం, మీ వాళ్ళు రమ్మని చెప్తారు. అంటే ఇంకా వేరే మతస్థులకు చెప్పరా? దేవుని గురించి తెలియని వాళ్ళకి చెప్పరా? ఇంకా మీరే పంచుకోవటమేనా ఇది? అందుకని నాకు నచ్చదు అనమాట. ఎక్కడన్నా మీటింగ్ పిలిచినా కూడా ఇట్లా నేను మాట్లాడుతూ ఉంటాను, అది చాలా మందికి నచ్చదు. ఇదైతే వాస్తవం. మనం చెప్పుకుంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏం ఉపయోగం? వీళ్ళకి తెలుసు నిజమైన దేవుడు ఎవరో తెలుసు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షణలోనికి వచ్చారు, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నారు, వాళ్ళంతా పరలోక రాజ్యం వెళ్తారని తెలుసు. మరి నువ్వు పరలోకంలో ఆస్తి సంపాదించుకోమని ప్రభు చెప్పాడు కదా. పరలోకంలో ఆస్తి సంపాదించాలంటే ఇక్కడ కనీసం కొంతమంది ఆత్మలను రక్షణలోకి నడిపించాలిగా. వీళ్ళకి అసలు బాధ్యతే లేదు, అసలు మర్చిపోయారు, వచ్చిన పని ఎందుకు మర్చిపోయారు. ఇప్పుడు పరలోకం నుంచి మనం వచ్చాం, మళ్ళీ పరలోకానికి చేరాలంటే ఈ లోపల మనం ఏం చేయాలి? ఒక పెళ్లి పిలవడానికి ఎవరికైనా వెళ్ళినప్పుడు, మ్యారేజ్కి పిలవడానికి అక్కడ పత్రిక ఇస్తాం, కాసేపు కూర్చుంటాం, భోజనం పెడితే తింటాం, లేట్ అయితే ఆ రోజు అక్కడ పడుకుంటాం, తెల్లారి వెళ్ళిపోతాం. మనం అసలు భూమి మీదకి వచ్చి 8 సంవత్సరాలు అయింది, పెళ్లి విందు ఉంది కదా 7 సంవత్సరాలు. మరి మనం అంతా ఆ విందులోకి వెళ్ళాలి కదా. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే నాకు ఆస్తి ఉందా, లేకపోతే నా పిల్లలు మంచి స్కూల్లో కాలేజీలో చదువుతున్నారా, నాకు మంచి జాబ్ ఉందా, బిజినెస్ ఉందా, అక్కడ ప్లాట్ ఉందా, అక్కడ ఇల్లు ఉందా, ఇదే చూసుకుంటున్నారు. కానీ అరే ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళీ రానాయన్నాడు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయాడు మానవుడు పూర్తిగా. అదనమాట. అందరూ కూడా మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఆయన ఎదుట సిగ్గుపడి మళ్ళీ క్షమించమని అడిగి ఖచ్చితంగా కనీసం 3 పూట్ల భోజనం చేస్తున్నాం. ముగ్గురికి చెప్పడానికి ఏమవుతుంది? ఒకవేళ ముగ్గురికి కాదు కనీసం ఒక్కరికన్నా చెప్పాలి. ఆ ఒక్కరోజు చెప్పలేకపోయారు అనుకోండి, ఆ రోజు సాయంత్రం పూట అసలు భోజనం చేయడం మానేసేయాలి. ఈ రోజు నేను చేయలేకపోయాను ప్రభు, రేపన్నా చేసి నేను భోజనం చేస్తాను. ప్రతి ఒక్కరికి ఈ మైండ్ సెట్ రావాలి. అయ్యేముందులే, ఎప్పుడు చనిపోతానులే, పైన పరలోకంలే, ఒక్కసారి ఆయన రక్షణలోకి వచ్చినాక ఇంకా శిక్షించలే, ఆయన కుమారులు ఆయన ఎందుకు శిక్షిస్తాడు. ఈ మధ్య ఎవరికి సంబంధించిన రెఫరెన్స్ వాళ్ళు చూసి పెట్టుకున్నారు పాస్టర్లు కూడా. అది కరెక్ట్ కాదు. అది అందరూ కూడా రియలైజ్ అయ్యి అందరూ ఆయన పని చేస్తే ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చొచ్చు మనమే. ఆయన ప్రతి జాతిలో కావాలంటున్నాడు, ప్రతి కులంలో కావాలంటున్నాడు, ప్రతి భాషలో కావాలంటున్నాడు, ప్రతి దేశంలో వాళ్ళకి కావాలంటున్నారు. మనమే ఇక్కడిక్కడే చెప్పుకుంటే చాలా మంది అడవులలో మిగిలిపోయారు, చాలా భాషల్లో వాళ్ళు మిగిలిపోయారు, చాలా గోత్రాల వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? అరే ఇప్పుడు యేసుప్రభు ఏమని చెప్పాడంటే అనేక జనములను మీరు శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది వీళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు, అంతేగాని దేవుడికి యేసుప్రభు వారికి శిష్యులుగా చేయట్లా. యేసుప్రభు వారికి శిష్యులు అయితే వాళ్ళు కూడా పోయి సువార్త ప్రకటిస్తారు. వీళ్ళకి శిష్యులుగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పాస్టర్ గారు రాగానే 4 పరిగెత్తారు డోరు తీయటానికి, వాటర్ బాటిల్ తీయటానికి 2, ఆయన బైబుల్ పట్టుకురావడానికి 1. ఎందుకని ఇట్లా అంటే శిష్యులు ఎవరికి అసలు తయారు చేసింది వీళ్ళు? అది ఏమంటే సమర్పణ, మాది ఇంకా పెళ్లి లేదు ఏం లేదని వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. వీళ్ళ దగ్గర ఇంకా భజన చేస్తూ ఉంటారు, కానీ దేవుడికి భజన చేయట్లా, పాస్టర్లకు భజన చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కొంచెం తెలుసుకోవాలి ఈ విషయం మీద. సరే బ్రదర్, మీరు కొందరు సంఘాలకు వెళ్ళారు కదా, కొన్ని సేవకులు పిలిస్తే వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే మీరు చెప్పేది అంటే వాస్తవమే, సువార్త అనేది సర్వసృష్టికి ప్రకటించబడాలి. కొంతమంది సేవకులు, మన అందరిని అడగకూడదండి, కొంతమంది నీతి నిజాయితీగా పౌరుషం కలిగి ఆకలి దప్పులు కలిగి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నారు. వాళ్ళు కాకుండా కొందరు నెమ్మదిగా చేస్తున్నారు. అయితే వాళ్ళు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని మీరు కూడా చెప్పారు. ఆ విషయాలు కొన్ని చెప్పండి బ్రదర్. మీరు వెళ్ళి చెప్పిన ఆ విషయాలంటే అన్ని ఆశీర్వాదపు వచనాలే చెప్తారు, కానీ బైబిల్లో హెచ్చరికలు ఎవరు జారీ చేయరు. నువ్వు వ్యభిచారం చేయొద్దు అంటే చేయొద్దని ఖచ్చితంగా చెప్పరు. నువ్వు మందు తాగొద్దు చెప్పరు. నువ్వు సినిమాలు చూడొద్దు చెప్పరు. ఇంకా ఏమైనా సరే ఇంకా మంచిగా అన్ని ఆశీర్వాదాలు నువ్వు, నీ కుటుంబము అంతా, నీ వ్యాపారము, నీ జాబు, బిజినెస్ అన్ని అభివృద్ధి పొందుతాయి అన్న రీతిలో చెప్పి పంపిస్తూ ఉంటారు. అట్లా ఎందుకు? ఉన్నదన్నట్టుగా ఖండించాలి కదా. ఖండిస్తేనే కదా వాళ్ళు మానుతారు. ఎవరు ఖండించరు, ఎందుకంటే ఖండిస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే రారు. నెక్స్ట్ సండే రాకపోతే ఏమవుతుంది? కొంతమంది ఆశించరు, కొంతమందికి ఇన్కమ్ తగ్గిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు సుఖం చూసుకుంటున్నారు. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చర్చిలో ఎన్నిసార్లు బోధించాడు, ఎన్నిసార్లు బయట బోధించారు? ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు, పౌలు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మందిరాల్లో ఎన్నిసార్లు బోధించారు?
ఎన్నిసార్లు బయట బోధించారు. సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన ఎన్ని మందిరాలు కట్టించాడు, ఆయన నడుచుకుంటేనే సువార్త చేశారు. ఈరోజు ఎవరు సేవకులు సువార్త చేస్తున్నారు? వీళ్ళే మంచిగా ఫ్యాన్లు, ఏసీలు, మంచి బట్టలు, మంచి కార్లు, వేసుకునే చెప్పులతో సహా వైట్ అండ్ వైట్ కావాలి, వాటర్ బాటిల్ కూడా వైట్ అండ్ వైట్ కావాలి. అంటే వాటర్ బాటిల్ కూడా పరిశుద్ధత కావాలి. అసలు నీ మనసుకు ఫస్ట్ పరిశుద్ధత లేదు. ఎందుకంటే దేవుడు చెప్పే ఆజ్ఞలు నువ్వేం పాటించట్లా. నువ్వు ఎంత వైట్ అండ్ వైట్ వేసినా ఎంత పరిశుద్ధమైనా వేస్టే. ఆయన రెండు ఆజ్ఞలు చెప్పాడు. నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నన్ను ఆరాధించాలి, రెండోది నేను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నువ్వు ఆరాధిస్తున్నావేమో కరెక్టే, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించట్లేదుగా. ఎవరైతే ఎక్కువ డబ్బులు వేస్తారో వాళ్ళని ప్రేమిస్తావు, ఎవరైతే నేను మంచిగా రెస్పెక్ట్ చేసి మర్యాద చూస్తారో వాళ్ళనే. ఎవడన్నా చర్చిలో ప్రశ్నించినా కూడా పక్కకి నెట్టేస్తారు వాళ్ళని. అట్లా ఎందుకు అంటే ఈ లోకంలోనే ఏదో ఇంక నేనే పెద్ద పాస్టర్ని కొంతమంది ఫీల్ అయిపోయి ఉంటారు. కొంతమంది ఉండి లేక చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్రదర్, మీరు ఇలా చెప్తున్నప్పుడు ఎవరన్నా సేవకులు మీతో ఏం బ్రదర్ అలా చెప్తున్నారు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే అలా ప్రశ్నించే వాళ్ళు అయితే నేను పట్టించుకోను. చాలా మంది ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడారు బ్రదర్. ఈ రోజుల్లో ఇలా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఆశించను. ఒక్కసారి కూడా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఇవ్వలేదు. ఇస్తే నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్సనల్గా కూడా నేను ఒక 2-3 డబ్బులు కూడా ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఇంకా నేను చెప్పుకుంటున్నాను ఇస్తాను. అంతేగాని నేను ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం పెద్ద ఉపయోగం ఏం లేదు. నా ధనాన్ని నేను ఇక్కడ కాదు, నేను ఎక్కడ సంపాదించుకుంటున్నా. నేనేంటంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎందుకు నేను సువార్త ప్రకటిస్తున్నానంటే, నాకు ఇక్కడ ఇల్లు కూడా లేదు, కేవలం మిగిలిందే కారు. ఎందుకంటే నేను ఒక రోజు వెళ్తున్నాను, నా ఇల్లు అక్కడ కట్టుకుంటున్నాను, ఒక రోజు వెళ్తున్నాను ఇసుక తెచ్చుకుంటున్నాను, ఒక రోజు వెళ్తున్నాను సువార్త చేస్తున్నాను సిమెంట్ తెచ్చుకుంటున్నాను, ఇంకో రోజు వెళ్తున్నాను రాడ్డు తెచ్చుకుంటున్నాను, ఇంకో రోజు వెళ్తున్నాను ఇటుకలు తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ నేను అక్కడ కట్టుకుంటున్నా. ఇక్కడ నేను కట్టుకుందాం అన్నప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకులు వచ్చి మొత్తం పోయింది. నేను ఇల్లు లేదు, నేనేం సాధించలేకపోయా. ఈ లోకంలో నేను జీరో, ఇది వాస్తవం. నా గురించి తెలిసిన వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసిద్ది. నేను ఏం సాధించలేకపోయా. నేను ఏదైతే ఎక్కువగా ఇష్టపడ్డానో దాన్ని పూర్తిగా తీసిపడేశాడు అసలు. అందుకే నేను ఇష్టాన్నంతా ఆయన మీదే పెట్టుకున్నాను. ఏ రోజైనా చివరి రోజే, కానీ చివరి నా ఊపిరినంత వరకు మాత్రం సువార్తనే ప్రకటించాలి. అయితే నేను ఇప్పుడు ఏంటంటే సండే ఖాళీ కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎట్లాగో ప్రకాశం జిల్లా పూర్తి చేశాను, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తాను. సండే ఆ నియర్ బై నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎవరన్నా పిలిపిస్తే మీ సంఘస్థులను బలపరిచి రాగలను. నాకేం మీరు ₹1 కూడా కానుకోవాల్సిన పట్టలేదు. భోజనం కూడా నేనే బయట తినేసి వెళ్ళిపోతాను, మీరేం చేయక్కర్లేదు. ఎందుకంటే చాలామంది అంటున్నారు మా వాళ్ళ దగ్గరికి నువ్వు ఒకసారి రావాలి మాట్లాడాలని. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్స్ కానీ పెడతా ఉంటారు. నేను రెస్పాండ్ అయితే అవుతాను, లేకపోతే లేదనమాట. ఎందుకంటే ఒకసారి పోయినప్పుడు మాట్లాడితే నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నానని చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. అట్లా ఎవరైనా కావాలి అంటే నాకు మెయిల్ చేస్తే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ వాళ్ళ చేర్చి పలానా డేట్ అని చెప్తే నేను ఆ డేట్కి వెళ్ళి నేను మాట్లాడి వస్తాను, వాళ్ళని బలపరిచి వస్తాను. ఈ సువార్త పరిచయలే బ్రదర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలాగా సువార్త చేస్తున్న వారు ఉన్నారు. శ్రీకాకుళం దగ్గర 2-3 ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. చాలా మంది వాళ్ళు వీడియోస్ నాకు పెడతా ఉంటారు, మెయిల్ లింక్ పెడతా ఉంటారు ఛానల్స్ స్టార్ట్ చేసుకొని. అంటే బైక్ మీద వెళ్తా కూడా సువార్త చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు కూడా సువార్త చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు కూడా చేసేవాళ్ళు, కొంతమంది అసలు విశ్వాసులు కూడా అదే పనిగా చేసేవాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు పనికిరాని నేనే చేస్తేనే నన్ను చూసి చాలా మంది చేస్తున్నారు, ఇది చాలా మంచిదని నాకు అనిపించింది. అసలు ముఖ్యంగా నేను ఇంత బలంగా కారణంగా చేయడానికి ఏంటంటే, నేను ఎవరి దగ్గర ఫైనాన్షియల్గా సపోర్ట్ ఆశించకపోయినా వాళ్ళ ప్రార్థన మాత్రం ఆశిస్తాను. వాళ్ళందరూ ప్రార్థన చేయటం వల్లే ఇంత పరిచర్య జరగగలుగుతుంది. ఎక్కడి దాకా వెళ్ళిందంటే నా పరిచర్య, ఒక స్ట్రీట్ మీద అడుక్కునే పర్సన్, ఒక మెంటల్గా పిచ్చోళ్ళలాగా ఉంటారు కదా, ఒక పిచ్చవాడి దగ్గర నుంచి సుప్రీంకోర్టులో మత మార్పిడి కేసు వేసిన అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాకా పరిచర్య చేశాను. ఆయనకు కూడా చెప్పా. ఆయన ఇదంతా డిస్కషన్ చేసి చెప్పేటప్పుడు నేను క్రిస్టియన్ అని తెలియదు. ఒకరోజు వెళ్ళినప్పుడు క్రైస్తవులంతా మతం మారుస్తూ ఉంటారంటే నాకు వచ్చి రాని హిందీ ఇంగ్లీష్లో, సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు, ఇది ఒక మంచి మార్గం సార్ అన్నప్పుడు ఆయనకి ఏం చేయాలి అర్థం కాక నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు. వీడియో కూడా పెట్టే గాడ్స్ పర్మిషన్. అంటే మనం చెయ్యాలి అనుకుంటే అక్కడి దాకా కూడా వెళ్ళి చేయొచ్చు అనమాట. ఒక్క సిస్టర్ ఫేస్బుక్లో పరిచయం అయితే 9 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆల్రెడీ వీడియో పెట్టే, లాస్ట్ టైం కూడా చెప్పా. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ అందరూ చేయాలి అనుకోవట్లా. ఇక్కడే ఈ స్వార్థమే అనుకుంటున్నారు. ఏమన్నా దేవుడి గురించి చెప్తామా, అబ్బో వాళ్ళు ఏదన్నా అనుకుంటారు అంటే వీళ్ళకి సిగ్గు. ఆయనకి సిగ్గు లేక ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు అని అనుకోవాలి. సారీ ఈ మాట అనకూడదు. అట్లా అంటే దేవుడే వచ్చి ప్రాణం పెట్టాడు, మనం ఎంత ఆయన కోసం, ఆయన తయారు చేసుకునే పిల్లలం మనం అనేది మర్చిపోయారు అసలు. బ్రదర్, ఇప్పుడు ప్రతిరోజు వెళ్తారు కదా, ప్రతిరోజు సువార్తకి వెళ్తారు కదా, ఏ రోజన్నా ఆర్థికంగా పరిస్థితులు ఎదురై ఆగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా ఫెయిత్ ఎలా ఉంటుందంటే, ఒక్కరోజు కూడా ఇంతవరకు డీజిల్కి డబ్బులు లేవు అని ఆగిపోలేదు.
ఒకరోజు నేను ఐరన్ బట్టలే వేసుకుంటాను, నేను అసలు వేరే బట్టలు వేసుకుని నాకు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఒక్కరోజు నా విశ్వాసం నాకు బట్టలే మిగిలే ఒక 50 జతలు. నా జీవితంలో ఒక సెల్ ఫోను, వాచ్, ఒక కారు, ఒక 50 జతలు గట్టిగా బట్టలు మిగిలే. ఇవి తప్ప నా జీవితంలో మిగతా అంతా కూడా గాలికి కొట్టకపోయినట్టు కొట్టకపోయింది. నేను ఓన్లీ జీఎస్టీనే 1,70,00,000 కట్టా గవర్నమెంట్ ట్యాక్స్. నేను అన్ని కోట్లు టర్న్ ఓవర్ చేశా. కాకపోతే దేవుడు పిలుపు నాకు ఎప్పుడో 2009లోనే ఉంది. నేను దాన్ని గ్రహించుకుంటా నా ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసి నేను ఆయన పిలుపుని గ్రహించుకుంటూ నష్టపోయా. దానికి నేను దేవుడి మీద ఏం పెట్టలేను. నా చేతగాని తన వల్ల బిజినెస్లన్నీ లాస్ అయిపోయినాయి. మొన్న కరోనాతో దేవుడి దయ వల్ల మొత్తం పోయినాయి. ఒక 2-3 కొంచెం క్రెడిట్స్ ఉన్నాయి. ఓకే, నాకు కూడా వచ్చే ఉన్నాయి, వాళ్ళకి క్లియర్ చేస్తాను, అయిపోద్ది. ఒకరోజు బట్టలు ఐరన్ షాప్ దగ్గర ఇచ్చినప్పుడు ఓన్లీ 17 రూపాయలే ఉన్నాయి నా ఫోన్పేలో. అక్కడ 160 రూపాయలు కట్టాలి. ఈ 17 రూపాయలతో ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత నేను చేసి పెడతాను అన్నట్టు నా విశ్వాసం అనమాట. ఎవరో కూడా తెలియదు. ఒక టయానికి 1000 రూపీస్ వేసారు. వాళ్ళు ఎవరో ఎప్పుడో మాట్లాడారు నాతోటి. ఆ మాట్లాడిన వాళ్ళు నెంబర్లు సేవ్ చేసుకుంటారు. నేను యాక్చువల్గా నా నెంబర్ అందరూ తెలిస్తే గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు చేస్తారనే నేను ఎక్కడ నెంబర్ డిస్ప్లే చేయను. ఎందుకంటే నాకు ఒక స్వార్థం. నేను పరలోకంలో ఒక 100 రూపాయలు సంపాదించాలనుకో నేను ఇక్కడ స్వార్థ స్టార్ట్ చేస్తే, నాకు ఎవరైనా ఆర్థికంగా స్టార్ట్ చేస్తే నాకు వచ్చే 100 రూపాయల నుంచి ఇది కట్ అయిపోద్ది. నాకు ఇక్కడ అవసరం లేదు, నాకు అక్కడ కావాలి. నేను ఆయన పని చేస్తున్నాను కదా, నా పని నేను స్వార్థంగా చేసుకున్న రోజులు నాకు బ్లెస్సింగ్ రాలేదు. నేను ఆయన పని చేస్తున్నాను. ఆయన పనిలో ఎందుకు నాకు తక్కువ చేస్తారు? డీజిల్ కానీ, కార్ రిపేర్లు కానీ, నాకు తినడానికి కానీ, ఉండటానికి కానీ, దేనికైనా కూడా. ఇట్లా నాకు ఒక విశ్వాసం అనమాట. ఎప్పుడు కూడా నేను దేవుడి మీద ఒక నిందేద్దామని చూస్తా. ఏంది ప్రభా నీ పనే చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేయమంటావు, నిందేద్దామని చూస్తాను. కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితి రానివ్వలేదు. ఏంటంటే ఇప్పుడు కారు యాక్సిడెంట్ అయింది, చాలా మంది కసిగా ఉన్నారు. కనీసం నా ఫోన్పే నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ దొరికితే 1 కోటి రూపాయలు పైనే పడతాయి డబ్బులు. కానీ ఏం చేసుకోవడానికి? నాకు ఈ లోకం మీద పూర్తిగా విరక్తి కలిగింది. నేను డబ్బు అని పాకులన్నప్పుడల్లా దేవుడు నన్ను మొత్తాడు. నాకు ఎప్పుడైతే డబ్బులు వద్దనుకుంటున్నానో, నా అవసరానికి మించి డబ్బులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర మళ్ళీ చేయి ఆపను, నేను ఎవరికి నెంబర్ ఇవ్వను. అట్లా కొన్ని కార్యాలు దేవుడు అద్భుతాలు అవి చెప్పడానికే వీలు కాదు. ఆ కారు కూడా ఎందుకు యాక్సిడెంట్ జరిగిందంటే ఒక పెద్ద మిరాకిల్ ఉంది, తర్వాత చెప్తా. ఓకే, నేను అసలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఒక రోజు పడుకుంటారు, 2 రోజులు పడుకుంటారు. 27 నెలల నుంచి పెట్రోల్ బంకులు ఎవరైనా పడుకుంటారా? 27 నెలల నుంచి కారులో ఎవరైనా పడుకుంటారా? కారులో పడుకుంటేనేమో కాలు చాపుకోవడానికి ఉండదు, కింద పడుకుంటేనేమో భయంకరమైన దోమలు, సెగ. సరే దోమతేరంటే వేసుకుంటాం, కింద సెక్క ఏం చేస్తాం? భయంకరమైన హీటు లోపలికి పొంగిపోద్ది. అయినా కూడా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఎందుకు సుఖంగా ఉండాలి, ఆయనే నా కోసం అంతా నలగొట్టుకున్నాడు, నాకు ఓన్లీ వేడే కలుగుతుంది అన్న భావంతో నేను ఉంటాను అనమాట. ఇప్పుడు వేరు ప్రాంతాలు తిరుగుతుంటారు కదా, ఈ అట్మాస్ఫియర్ ఎలా అడ్జస్ట్ అవుతుంది? వాటర్, ఫుడ్ ఎలా మీకు ఇదవుతుంది? అంటే కొన్ని చోట్ల ప్రాబ్లం అవుతుంది, అప్పుడప్పుడు స్టమక్ అప్సెట్ లేకపోతే అట్లా అవుతుంది. కానీ నాకు అవన్నీ ఏం పెద్దగా లేదు. కానీ నాకు కొంచెం లంగ్స్ ప్రాబ్లం వచ్చింది ఆ హిమాలయ పర్వతాల్లో. నేను అక్కడే ఆ నదిలోనే కూర్చొని అక్కడే వంట చేసుకొని కావాలని తిన్నాను. సాధు సుందర్ సింగ్ గారు ఈ ప్రాంతంలో స్నానం చేశారంట. మనమైతే స్నానం చేస్తే చచ్చిపోతాం నీళ్ళతోటి, కనీసం వంటన చేసుకొని తిందామని తిన్నాం. ఆ దెబ్బతోటి బాగా లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి 75 రోజులు దగ్గు తగ్గలేదు. ఆ తర్వాత తగ్గిపోయింది. ఇంకంతా క్లైమేట్ అంతా బాగానే ఉంది. నాకు అనిపించింది సాధు సుందర్ సింగ్ గారు అంత కష్టపడి అప్పట్లో సేవ చేశారు, మరి ఇప్పట్లో ఎవరున్నారు మాదిరికరంగా? వాక్యమే చెప్తుంది, తగు మాత్రం వస్త్రములు ధరించి మీరు పద్ధతిగా ఉండని చెప్తుంది. ఈ రోజున తగు మాత్రం వస్త్రములు ఎవరు వేస్తున్నారు? నేను నా సొంత డబ్బులతో కొనుక్కునేయాలి. ఇవన్నీ బిజినెస్ చేసేటప్పుడే నా కారు కానీ నాకున్నవన్నీ సమస్తం కూడా. అసలు ఎవరు తగు మాత్రం చేస్తున్నారు? దేవుడి పేరు చెప్పుకుంటున్నారు, విచ్చలవిడిగా స్థలాలు కొనేయటం, మందిరాలు ఇంకా పెంచుకోవడమే తయారు చేస్తున్నారు. కానీ అంటే విశ్వాసాలు పట్టట్లేదని అసలు సువార్తను పెంచే పనిలో ఎవరు లేరు. ఏమైనా కూడా నాకు ఇంకా కోపం వస్తుంది ఎందుకు చెప్పాలంటే, మొన్న ఒక పెద్ద లక్షల మంది జరిగే ఒక సభ జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద పేరు మోసిన పాస్టర్ గారు బ్యానర్లు వేశారు, అక్కడ పాంప్లెట్లు పంచుతున్నారు. దేనికి? వాళ్ళంతా పరిశుద్ధులు ఆల్రెడీ, అందరికి తెలుసు వాళ్ళకి దేవుడు అంటే ఎవరు, నమ్ముకుంటే ఏమవుతుంది, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం అందరికి తెలుసు. అక్కడికి వెళ్ళి పాంప్లెట్లు పంచడం ఎందుకు? ఆ డబ్బులు వేస్ట్ కదా. అదేదో ఫ్లెక్సీ లేని ప్రొవైడ్ చేయొచ్చుగా. సరే ఫ్లెక్సీలు అంటే సరే అడ్వర్టైజ్మెంట్ కోసం వేసుకున్నాం, పాంప్లెట్లు ఎందుకు? అది ఎక్కడో లేని దగ్గర ఇస్తే వాళ్ళని రక్షణ పొందుతారు కదా. ఒక్క పాంప్లెట్ తోటి కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారండి. మన దాంట్లో 59 మందికి ఒక డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్క పాంప్లెట్ ఇస్తేనే ఒక అతను మారు మనసు పొందాడు. ఒక్క పాంప్లెట్కి అంత వాల్యూ ఉంది. కొన్ని లక్షల పాంప్లెట్లు ఆ లక్షల మందికే పంచుతున్నారు, ఏం ఉపయోగం లేదు. ఇట్లా తెలుసుకోవాలి. ఇంకా వెళ్ళాలి. శిష్యులను తయారు చేయమంటున్నాడు, మిషనరీలను తయారు చేయమంటున్నారు. కనీసం ఒక 100 మంది ఉండే సంఘంలో మన కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక్కరన్నా మిషనరీకి తయారు చేయొచ్చుగా, అక్కడ లేని ప్రాంతాలకు పంపించవచ్చుగా. ఇక్కడ నువ్వు 4గురిని పెట్టుకో కాదనట్లేదు, నీకు శిష్యులు తయారు చేసుకున్నావు. యేసు ప్రభువునికి ఒక్కరిని శిష్యుని తయారు చేసి ఆ ఒక్కరిని పంపించచ్చు ఎక్కడికైనా దూరంగా సేవకి. ఇంకా చెప్తానే ఉంటారు, ఆయన రాకడ సమీపించింది, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. వీళ్ళకి బోర్ వచ్చి చెప్పి వీళ్ళు కూడా నిద్రపోతున్నారు సంఘాలలో. ఎందుకంటే విని బోర్ వచ్చింది. ఆ వినని వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఇల్లు పక్కన వాళ్ళకి కూడా. మీటింగ్లు ఇక్కడే పెడతారు, సభలు ఇక్కడే పెడతారు, మీ చర్చనే ఎక్స్పాండేషన్ చేసుకుంటారు, కానీ లేని చోట సువార్తను కూడా ప్రకటించరు.
చేసే వాళ్ళని కూడా కనీసం ఎంకరేజ్ చేయరు. కొంతమంది అంటే చెప్పుకుంటే సిగ్గుచేటు, అసలు పెట్రోల్ బంకే నయం అనిపిస్తుంది. ఆ మందిరంలో చర్చ్ ఉంది కదా అంటే అక్కడికి వెళ్తే బ్రదర్ ఇక్కడ దోమలు ఉంటాయిలే, వాటర్ ఉండవులే అంటారు. అంటే వీళ్ళు సువార్త చేసే వాళ్ళని చేయనివ్వరు. అట్లాంటి పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళ మండలంలో మనం వెళ్ళి సువార్త చెప్తే నేను పచ్చిగా చెప్తాను, బాక్స్ పైన పెట్టేసి ఏదైతే అయింది, మీరు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, లేదంటే నరకం తప్పదు, వాక్యం ఈ రకంగా చెప్తుంది, నా మాటలు కాదు. నేను ఒకప్పుడు చాలా బ్యాడ్గా ఉండేవాడిని, ఇప్పుడు నేను చాలా మంచిగా ఉన్నాను, దీనికి కారణం దేవుడు అని ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతాను. అది కూడా నచ్చదు కొంతమందికి. వాళ్ళందుకే పడుకోవడానికి కూడా స్థలం ఎవరు, అయినా నాకేం బాధ లేదు. సేవకులే ఈ భూమిని ఆకాశాన్ని నోటి మాటతోటే ఈ ప్రపంచాన్ని కలిగించిన ఆయనకే తలవాల్చడానికి ప్లేస్ లేదు మనుష్య కుమారుడికి. నాకేముందని నేను ఫీల్ అయ్యి వెళ్ళిపోతాను. అదనమాట. అట్లాంటి సేవకులు కూడా ఉన్నారు. అలా మీకు మిమ్మల్ని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నారు. అసలు పాస్టర్లే వ్యతిరేకులు మనకి. వాళ్ళేమన్నారు అన్నులు కంటే వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, నేను కూడా హిందూస్లో నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి నేను అలా మాట్లాడతాను. వీళ్ళకే నచ్చదు, వీడెవడో మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు, మన విశ్వాసులంతా వేరే విధంగా అనుకుంటారని. బ్రదర్, అంతిమంగా ఇక మీరు ఎంతవరకు తిరగాలనుకున్నారు? నా ప్రాణము పోయేంత వరకు ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సువార్త ప్రకటించాల్సిందే. ఎవరైనా పిలిస్తే ఆదివారం మందిరానికి వెళ్ళాల్సిందే. ఎక్కడా కూడా నేను ముందే చెప్తాను, డబ్బులు తీసుకునేవాడు ఒక పనికి మాలిన వాడు, నేను అందుకనే తీసుకోను. నాకు ఏది అవసరమో ప్రభు తీరుస్తాడు ఏదో ఒక రూపంలో. ఆయనే దిగొచ్చి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి మాట సేవకులు ఒప్పుకోరు కదా? వాళ్ళు ఒప్పుకోరంటే వాళ్ళ విశ్వాసం అది, నా విశ్వాసం ఇది. నేను బట్టలు అక్కడ ఇచ్చి నా దగ్గర 17 రూపాయలు ఉంటే నా విశ్వాసంతో నేను వెళ్ళి వచ్చాను, అవి అయ్యేసరికల్లా నాకు డబ్బులు వచ్చి నేను తీసుకొచ్చుకున్నాను. నా విశ్వాసం అది. నేను ప్రభు మీద నిందేద్దామని నేను చూస్తున్నాను. నిందంటే నింద కాదు, ఒక మైనస్. ప్రభు మరి నువ్వేమి చేయవు కదా, నేను నీ పనే చేస్తాను కదా అన్ని. నువ్వు ఫస్ట్ నీ నీతిని, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికి తర్వాత నన్ను శోధించమని చెప్పావు కదా, మరి నేను నీ పనే చేస్తున్నాను, నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను, అదే ప్రకటిస్తున్నాను. మరి నాకేంటి కనీసం ఇస్త్రీ గుడ్డలకు కూడా గతి లేదా అని నేను అడుగుతాను కదా. అందుకని ముందే ఇస్తాడు ఆయన. ఎప్పుడు ఏవి లోటే చేయలేదు. నా జీవితంలో నేను కోట్ల రూపాయల బిజినెస్ చేశాను కానీ ఎప్పుడూ లేమే ఉండేది, ఏదో ఒకటి కొరతే ఉండేది. ఇప్పుడు అసలు కొరతే లేదు నాకు. చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఆ కొరతలు లేకుండా ఉండటం కోసం పని చేయట్లేదు కానీ నాలాగా ఎంతమంది అయితే నిజంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురావాలి, ప్రభు సాక్ష్యం నిలబెట్టాలని ఈ పని చేస్తున్నాను. ఇంకా కూడా చేస్తాను, చివరి వరకు నాది ఇదే పని. ఇప్పుడు ఇదే పరిచయం చేస్తారా? అంటే ఈ సువార్త ప్రకటన చేస్తారా ఇలాగ వెళ్తూ ఇంకేదైనా మీకు ఆలోచన ఉందా? అసలు నేనైతే పాస్టర్ అవుదామన్న ఆలోచన లేదు. నాకు అసలు పాస్టర్ అనే పద్ధతే నచ్చదు. ఇంకో పరిచయం ఏం లేదు, గాస్పుల్లే. ఆయన చెప్పిందే అదే. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగు, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని విత్తు, ఆయన కోసం పరలోకం కోసం ఆశించు, ఈ లోకంలో ఏమీ సంపాదించుకోబాకు. ఇదే చేశాడు కాబట్టి నేను అందుకని అట్లా చెప్పుకుంటాను వెళ్ళిపోతాను. ఇంకంతే. అందరూ అంటా ఉంటారు, నీ శ్రమలేమో ఏబు లాంటి శ్రమలు, నీ పరిచర్య ఏమో పౌలు గారి లాగా ఉంది బ్రదరు, చాలా మంచిది చేయమంటున్నారు. నాకు వాళ్ళ ఎంకరేజ్మెంటే చాలా మంచిది, వాళ్ళ ప్రార్థన సపోర్ట్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అందుకని అట్లాగే ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. ఓకే బ్రదర్, సేవకులకి ఎలాగో కొన్ని విషయాలు సూచనలు చేశారు, విశ్వాసులకి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఏంది అంటే కనీసం ప్రభు అవకాశం ఇచ్చాడు. మనకు తెలుసు నిజమైన దేవుడు ఎవరు, నరకం ఉందా లేదని తెలుసు. మనం ఒక్కరమే పరలోకానికి వెళ్తే మిగతా వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడే. మనకి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మన కజిన్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, బాగా తెలిసిన వ్యాపారస్తులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా మన కొలీగ్స్ కానీ ఇట్లా ఉంటారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళ గడ్డం పట్టుకుంటామో, చేతులు పట్టుకుంటామో, దండం పెడతామో, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటామో, వాళ్ళకి దేవుని గురించి చెప్పి రక్షణలోనికి తీసుకొని రావాలి. లేదు అంటే అక్కడ రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నరకంలో వేసిన తర్వాత నువ్వు ఒక్కడివే పరలోకంలో ఉంటే, ప్రభువా అదిగో ఆయన నా ఫ్రెండే, నా బ్రదరే, మా అమ్మ లేకపోతే మా అక్క, వాళ్ళని బయటికి లాగంటే ఆయన లాగడు. ఇక్కడే నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు కాళ్ళైనా పట్టుకో, వాళ్ళని మాత్రం సువార్తలోనికి నడిపించు, దేవునిలోనికి నడిపించు. ఇక్కడ అవకాశం ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఏం లేదు. ప్రతి మనిషి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పరలోకం ఉంది, మనం ఆ పరలోకానికి వెళ్ళాలి, మనోళ్ళని కూడా మనం తీసుకెళ్ళాలన్నా మనోళ్ళ కన్నా మనం సువార్త చెప్పుకోవాలి. కనీసం బయటకు చెప్పే ధైర్యం లేకపోయినా కూడా. ధైర్యం ఎందుకు లేదు? ఇదేమన్నా మానభంగం చేయటమా, లేకపోతే ఒక హత్య చేయటమా, లేదా దొంగతనం చేయటమా, లేకపోతే ఇంకేమన్నా ఉగ్రవాదం చేయటమా? దేవుడి గురించి చెప్పడానికి సిగ్గెందుకు? సిగ్గుపడితే ఎట్లా? ఆయన అంటున్నాడు, నువ్వు నా కోసం సిగ్గుపడితే ఆ రోజు నిజంగా సిగ్గుపడాల్సి వచ్చింది ఆయన ముందు. నేను నీ కోసం ప్రాణం పెట్టారు, నా కోసం ఏం చేసావని అడుగుతాడు. ఏం చేశారు వీళ్ళంతా? ఎవరేం చేయలే. నేనైతే ఆ లిస్టులో లేను. 59 మంది బాప్తిజం తీసుకున్నారు, 1,00,000 మంది చెప్పారు. నా చివరి పోరాటం వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నేను ఈ లోకం కోసం ఏం ఆశించట్లా. నేను ఒక డిఫరెంట్ పర్సన్ని. ఎవరికి నా మాటలు కూడా నచ్చవు. నాదంతే. ఇంకా తెగిచ్చానంటే ఇంక దేనికైనా సరే వెళ్ళిపోవటమే. ఇంక లేదు అంటే నామకార్థంగా ఇంకేదైనా మళ్ళీ లోకంలో కలిసిపోవటం. అదనమాట. చాలామంది క్రైస్తవులు ఏంటంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. బైబుల్ని తెచ్చుకుంటున్నారు కానీ వారానికి ఒకసారి కూడా దాన్ని జిప్పు తీసి చదవట్లేదు అసలు వాక్యాన్ని. ఈరోజు నా ప్రతి క్రైస్తవుడిని నువ్వు అసలు నిజంగా క్రైస్తవుడు అని అంటే చేతులు ఎత్తేవాళ్ళు చాలామంది ఉన్నారు.
నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే ఎత్తేవాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు బైబుల్ ఉందంటే ఎత్తేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబుల్ ఒక్కసారైనా పూర్తిగా చదువును ఎత్తమంటే అక్కడ 100 మంది ఉంటే ఒకరో ఇద్దరు ఎత్తుతున్నారు. ఇది చాలా నామకార్థమైన స్థితి. మనం ఆఫ్టర్లో ఒక చదువుకోవడానికి వెళ్తేనే ఫస్ట్ క్లాస్లోనే ఇన్ని పుస్తకాలు ఉంటాయి, అన్ని చదివిస్తున్నారు, రాపిస్తున్నారు, హోంవర్క్ కూడా కొట్టి మరీ చేపిస్తున్నారు. కానీ ఈ బైబిల్ను మాత్రం దీంట్లో 26 పుస్తకాన్ని చదవలేకపోతున్నాం. అదే అసలు నిజంగా భక్తిహీనత. అది చదివి నిజంగా వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటే నిజంగా దేవుడి కోసం ఏదైనా చేయొచ్చు. ఇది చదివితేనే కదా అసలు దీని లోపల ఏముండేదని తెలిసేది. ఇది చదవకపోవడం వల్ల చాలామంది మతోన్మాదులు కూడా నల్లట్ట పుస్తకం, ఆట పుస్తకం, ఎట్ట పుస్తకం అని వాళ్ళు బాగా విమర్శిస్తూ ఉంటారు. ఇది చదివితే దీంట్లో ఉండే తెల్ల అక్షరాలు మనకు తెలుస్తాయి, మన మనసులో నిజంగా మారుస్తుంది. నా జీవితాన్ని అయితే మాత్రం బైబిలే మార్చింది. నేను దీన్ని పూర్తిగా 4 సార్లు చదివాను, ఇంకా కూడా టైం ఉన్నప్పుడల్లా చదువుతూనే ఉంటాను. ఈ చిన్న విషయాలు రాగానే చాలామంది నిరుత్సాహపడతా ఉంటారు. నేను మొన్న అపోస్తుల కార్యాలు మొత్తం చదివి 12 రోజులు ఫాస్టింగ్ పెట్టుకొని అసలు ఆయన శిష్యులు ఎలా పరిచర్య చేశారు, నేను ఎందుకు చేయకూడదని అపోస్తుల కార్యాలు మొత్తం చదివి ఉపవాసం ఉండి 3 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత కార్ యాక్సిడెంట్ అయిపోయింది. దాని రిజల్ట్ ఇది. దాని తర్వాత దానికి ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. బ్రదర్, చివరిగా ఒకటి అడుగుతాను. మీరు ఇలాగ గాస్పల్ చేస్తున్నారు కదా, అంటే మీరేమో అన్ని కుటుంబాల నుంచి వచ్చారు. క్రైస్తవ కుటుంబాలు అయితే ఏదో చేసుకుంటున్నారులే అనుకుంటారు. మీ ఊరు నుంచి మీకు సంబంధించినటువంటి సహోదరులు ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం మారు మనసు పొందిన వారు ఎవరన్నా? అయితే నాకు భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్. నాదేదో పెద్ద క్యాస్ట్ ఫీల్ అయిపోయేవాడిని. ఆ తర్వాత కూడా అదంత పెద్ద క్యాస్ట్ ఏం కాదు. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత తెలుసుకున్నా కులాల మతాలని మనం పెట్టుకున్నామని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుమలకి గుండు చేసుకున్నా. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్ గురించి నాకు తెలుసు. అక్కడ వాళ్ళు ప్రసాదం రేట్ ఎంత పెడతారు, టికెట్ రేట్ ఎంత పెడతారు అంటే నేను వెళ్ళిన గుండు చేసుకున్నా కూడా నాకు తెలుసు అనమాట. అంత పచ్చిగా ఉండేవాళ్ళు కూడా ఊర్లో వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. అరే వీడు ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు అంటే, నేను అన్ని డ్రింక్ చేసేవాడిని, చాలా అన్ని చెప్పరాని చేసేవాడిని. దీంట్లో ఈ మీడియా ముందు చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. నేను ప్రతి బ్రాండ్ సిగరెట్ తాగాను, ప్రతి బ్రాండ్ డ్రింక్ చేశాను, ఇంకా ప్రతి బ్రాండ్ పాపం చేశాను, ప్రతి బ్రాండ్ ఫ్లైట్ కూడా ఎక్కాను. నేను ప్రతి బ్రాండ్ ఒక 7-8 5 స్టార్ హోటల్లో కూడా ఉన్నాను. కానీ నాకు ఎప్పుడు కూడా నా అకౌంట్లో 1,40,00,000 ఉన్న రోజు కూడా ఉంది. కానీ నాకు ఎప్పుడు తృప్తి లేదు. ఎప్పుడైతే ఒక్క మనిషికైనా సువార్త చేయటం స్టార్ట్ చేస్తానో అప్పుడే నాకు మళ్ళీ సంతోషం స్టార్ట్ అవుతుంది. ఈ సంతోషం ఎవరికైనా లేని వాళ్ళకి నిజంగా సువార్తను చెప్పండి, చాలా సంతోషంగా ఉంటుంది. అంతకుమించి ఏం చెప్పలేను. అయితే మా వాళ్ళంతా ఏంటంటే కొంచెం వాళ్ళు వేరే విధంగా ఉంటారు. అదే వీడు ఇంతకుముందు పలానావాడు కదా, అట్లుండేవాడు కదా, ఇప్పుడు ఏంటి ఇట్లున్నాడు, ఈ టైప్లో చూస్తూ ఉంటారు. కానీ ఎవరు అగ్రెసివ్గా అట్లా ఏమి ఉంటారు, కూల్గా వాడు చాలా పద్ధతిగా ఉన్నాడు. ఇప్పుడు వాడితో మనం మాట్లాడినా కూడా మనకు అర్హత లేదన్నట్టుగా ఉంటున్నారు చాలా మంది. మాట్లాడరు కూడా ఎవరు. ఇంతకుముందు కొంతమంది కొంచెం బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు. అరే ఏమ్రా బాగున్నావా బ్రదరు, లేదా బామర్ది వరుస వాళ్ళు అయితే బా వరుస అయితే బామర్ది అది ఇదని. ఇప్పుడు వాళ్ళకి మాట్లాడాలంటేనే కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే మన పద్ధతి అదంతా చూసి అందరికీ, నేను ఎవరికి చెప్పకపోయినా కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అందరు వీడియోలు తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఓకే, అది ఊళ్ళో ఇంతకుముందు అసలు చాలా బ్యాడ్ నేమ్ ఉండేది. నాదంతా ఒక క్రిమినల్ మైండ్ సెట్. నేను ఒక పెద్ద క్రిమినల్ కూడా. అవన్నీ ఇంక చెప్తే బాగోదు. అసలు ఏ లెవెల్ దాకా వెళ్ళిపోయిందంటే ఒక పిచ్ అసలు పీక్ స్టేజ్ దాకా వెళ్ళిపోయింది. అన్నీ మానుకొని ఇట్లా చేయటం అనేది చాలా మందికి అసలు వండరు. ఇప్పుడు మీ ఊరికైతే ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా ఆశ్చర్యం. అసలు ఏంటి అసలు ఎవరన్నా నాకు తెలిసిన క్రిస్టియన్స్ ఉంటే, అరే మల్లికార్జును రేపు మా పండగ కేక్ కట్ చేస్తారు, మా దేవుడు పుట్టినరోజు క్రిస్మస్, నువ్వు రేపు భోజనానికి రావాలి అంటే పచ్చిగా మాట్లాడుతున్నాను. ఏమనుకోబాగండి, నువ్వు పెడితే పెట్టాలి, అది కట్ చేయండి. ఎరా కానీ ఇదే క్యాష్ నాదే క్యాష్, నేను నీకు ఎలాగనిపిస్తున్నాను తిట్టేవాడిని అప్పట్లో. నేను ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్ని బాగా ప్రేమించా, ఆ ఫ్రెండ్ని చంపేశాడు. ఆ తర్వాత నాకు క్రైమ్ చేయటం, అందరినీ చేయటం అంటే చాలా ఇష్టం, అది తీసేశాడు. నాకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, దాన్ని తీసేశాడు. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, దాన్ని తీసిపడేశాడు. నాకు కార్ అంటే బాగా ఇష్టం, అసలు కార్ అయితే పోయింది మొన్న, కానీ మళ్ళీ ప్రభు ఇచ్చాడు ఆయన పని కాబట్టి. తప్ప ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోయాను నేను. కనీసం కొన్ని ఆత్మలన్నా రక్షణలోకి తీసుకొద్దాం అనేది నా ధ్యేయం అనమాట. అలా తప్ప ఇంక వేరే ఏం లేదు అసలు. చాలా సంతోషం బ్రదర్. దేవుని యొక్క పిలుపుతో మీరు సువార్త చేస్తూ ఉన్నారు. మీ సువార్త మరి దేవుని చిత్తం ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా దేవుని కాపుదల మీకు ఉండాలని ప్రార్థన చేస్తాము. దేవుడి వరకు మీకు కంచె వేసి మరి తన ప్రణాళికని జరిపించుకుంటున్నారు. 59 ఆత్మలు రక్షించబడటువంటి మామూలు విషయం కాదు. అది చాలా సంతోషం. ఇంకా మీరు సువార్త అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వాళ్ళు కూడా మీకోసం చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి బ్రదర్ నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఆదివారం పూట మేము ఈ సంఘాల్లో కావాలంటే నేను బ్రదర్కి ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను.
ఫోన్ కాంటాక్ట్ ఎందుకంటేనంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్ ఇవ్వటం జరగడం లేదు. బ్రదర్ ఈమెయిల్ మాత్రం నేను ఇస్తాను, ఖచ్చితంగా మీరు దాని ద్వారా కాంటాక్ట్ అయితే బ్రదర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. చాలా సంతోషపడతాను. ఇంకొక మాట ఫైనల్గా వాళ్ళకి ఒక మాట చెప్పండి. మీకు అందరికీ మరొకసారి దేవుడి పేరిట వందనాలు. మీరందరూ కూడా బైబిల్ని ఖచ్చితంగా చదవండి, ప్రార్థన ఖచ్చితంగా చేయండి. రోజు కనీసం ఒక 3 కన్నా సువార్తను ప్రకటించండి. 3కి చెప్పే టైం లేకపోతే ఖచ్చితంగా ఒక్కరికన్నా చెప్పండి. ఆ ఒక్కరికి కూడా సువార్త చెప్పలేని టైంలో అసలు రాత్రిపూట భోజనం మానేసేయండి. ఎందుకంటే అది ఒక పనిష్మెంట్గా తీసుకోండి. నేను దేవుడి పని ఈరోజు చేయలేదు, నాకు ఈ నైట్ భోజనం వద్దు, ఇట్లాంటి మనస్తత్వం కలిగి ఉండండి. మనం చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నన్ను చూడండి, ఒక ఎందుకు పనికిరాని వాడిని. నేను టీ తాగినా సువార్త చెప్తాను, టిఫిన్ చేసినా చెప్తాను, భోజనం చేసినా చెప్తాను, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా చెప్తాను, టోల్ గేట్ దగ్గర కూడా చెప్తాను. కావాలని మరీ అడ్రస్ అడిగి మరీ చెప్తాను. మీరు ఎందుకు చెప్పలేరు? ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చేయగలం? ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. ఒక ఆత్మను గారికి తీసుకొచ్చి ఇస్తే ఆయన రుణాన్ని కొంతైనా తీర్చినట్టు అవుతాం. అది దయచేసి మీరు కూడా అనవసరమైన మీ టయాన్ని అంతా కూడా వేస్ట్ చేసుకోబాగండి అనవసరమైన వీడియోలకి వాటికి ఇటుకి. ఇదిగోండి చూడండి, మీరు 5 సెకండ్లో కూడా గాస్పుల్ చెప్పొచ్చు. గాడ్స్ ఫేమ్ మిషన్ అనే ఛానల్ చూడండి, 5 సెకండ్లో కూడా సువార్త చెప్పినట్టుగా ఉంది. ఒక సిస్టర్ పరిచయం అయింది, 9 మంది బాప్టిజం తీసుకున్నారు ఫేస్బుక్లో. ఒక సుప్రీంకోర్టులో ఒక వేసిన మత మార్పిడి కేసు వేసిన అడ్వకేట్ కూడా సువార్త చెప్పే టైం వచ్చింది, చెప్పాలి అనుకోవటం వల్ల. ఇలాగ బైబిల్ చదవండి, సువార్తను ప్రకటించండి. మీరు ఎవరైనా నాతోటి మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నాతోటి మీరు మాట్లాడినంత నిమిషాలు నా కోసం దాంట్లో సగం సమయం కేటాయించి ప్రార్థన చేయండి చాలు. ఎందుకంటే టైం వేస్ట్. మీరు ఆల్రెడీ దేవుడు నమ్ముకున్నారు, నేను కూడా నమ్ముకున్నాను. మనకేంటి పరలోకం ఏంటో తెలుసు, నరకం ఏంటో తెలుసు. నాతోటి మాట్లాడినంత టైము, సగం టైం ఏమో ప్రార్థన చేయండి, సగం టైం వేరే వాళ్ళకి సువార్తను చెప్పండి. మీరు ఇంక అంతగా మాట్లాడాలనుకుంటే ఇది గాడ్స్ ఫేమ్ మిషన్ ఇండియా @gmail.com అనేది అన్న లింక్ ఇస్తారు, అది మీరు ఎవరన్నా మెయిల్ చేయండి. ఇంకోటి ఏంటంటే, అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకునే బదులు ఇట్లాంటి సాక్ష్యాలు కలిగిన ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ ఈ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా నొక్కండి. ఎందుకంటే మార్తమ్మ లాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి, ఇంకా రాబోయే టైంలో కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూసి మీరే ఇన్స్పైర్ అవుతారు. అనవసరమైన ఛానల్ చూస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా గాడ్స్ వే మిషన్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ల్యాంప్ మినిస్ట్రీస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ జీవితాలు బాగు చేసుకోండి సాక్ష్యాలు వినటం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.